హలో అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి గోంగూర చికెన్ కర్రీ. నా స్టైల్లో ఎలా చేసుకుని చూపిస్తాను. అదొకటి నేను రెగ్యులర్గా చేసుకునేటట్టుగా చూపిస్తాను అనమాట. మసాలా ఏం వాడకుండా. ఫస్ట్ దాకలోకి అయితే ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కనైతే నేను గోంగూరలో కూర్చో ఉప్పు వేసుకుని దాన్ని అయితే మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ లోపల ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిందండి. దాంట్లోకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగి ఆయిల్ వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు కూడా మంచిగా వేగించిన తర్వాత దీంట్లోకి ఒక్కటి టమాటా వేసాను. నాకు టమాటా వేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి టమాటా వేసాను. ఎందుకంటే మనం గోంగూర వేసుకున్నాం కదా, ఆ పులుపుదనం సరిపోతుంది, అందుకని చెప్పేసి ఎక్కువ వేయలేదనమాట. ఒకటి సరిపోతుంది. అది కూడా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనించుకున్న తర్వాత దాంట్లోకి అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా సపరేట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే ఒకసారి కలిపేసుకొని మంచిగా ధనియా జీరా పౌడరు, పసుపు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 1-2 స్పూన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా ఒక నిమిషం మూత పెట్టి మగ్గనించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అయితే దీంట్లో అయితే గోంగూర వేసుకోవాలి కదండి. గోంగూరని మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత అదొక స్పూన్ అయితే వేసుకోండి. మీకు తగ్గట్టుగా మీరు ఎంత వేసుకుంటారో అంతవైతే వేసుకోండి. పులుపు తగ్గట్టుగా వేసుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గనించుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని ఇంకా 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చుకోండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సరిపోతుంది. కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందని చూసుకోండి. నాకైతే ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టమండి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. వీక్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా బయట నుంచి తెప్పించుకొని మరి తినేదాన్ని. అంత ఇష్టంగా తినేదానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.